హలో అండి. ఇవాళ మా ఇంట్లో వంకాయ ఫ్రై చేస్తున్నాను. దానికోసం నేను నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి పెట్టించుకున్నాను. వంకాయలు కడిగేసి ఇప్పుడు ఒక్కొక్క వంకాయ చూసి పుచ్చులు లేకుండా ఉన్నాయి ఏమన్నా ఉంటే వేసి ఆ పసుపు నీళ్ళల్లో వేసి ఉప్పు వేసి అవి చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలండి. ఒక్కో వంకాయని 4 పక్షాల కింద కోసి దాన్ని మళ్ళీ 3 ముక్కల కింద కోసి కట్ చేసి వేస్తున్నానండి. మరి పెద్దవి అయితే వేగవు, మరి చిన్నవి అయితే త్వరగా ముద్దయిపోతే అవి చూసుకొని అన్నీ ఒకేలా ఈవెన్గా ఉండేలాగా చూసుకోవాలి. అన్నీ కడిగి ఒకసారి వంపేసి పొయ్యి మీద నేను బాండీ పెట్టాను. అందులో కొంచెం నీళ్ళు ఉంటే వంపేసి ఆ బాండీలో కాస్త ఒక 4 టేబుల్ స్పూన్స్ 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసాను. అవి బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో వంకాయలు వేస్తానండి. వంకాయలు వేసి అవి బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు నేను వంకాయలు శుభ్రంగా కడిగి అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది. ఇందులో నేను వంకాయ ముక్కలు వేసేసి బాగా కొంచెం ఫ్రై చేశాను. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల పైన బాగా వేగుతుంది. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక మాడిపోతుంది. మరీ లో ఫ్లేమ్లో పెట్టారనుకో వంకాయ గుజ్జు గుజ్జు అయిపోతుందండి. అది చూసుకొని మీడియం టు హై ఫ్లో పెట్టుకొని ఫ్లేమ్ బాగుండేటట్టు చూసుకొని వంకాయలన్నీ వేపుకోవాలి. వంకాయలన్నీ వేగిపోయిన తర్వాత దానిని అన్నింటినీ నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుంటానండి. అన్నీ బాగా వేపుకోవాలండి. వేపిన తర్వాత వంకాయలు వేపుతున్నప్పుడు నేను కొంచెం ఉప్పు వేసానండి ఆయిల్లో. అవైతే ముక్కకు పట్టుద్దని అది చూపించలేదు, అది స్కిప్ అయిపోయింది, చూసుకోలేదు. ఇప్పుడు వంకాయలన్నీ వేగిన వంకాయలన్నీ గిన్నెలోకి వేసుకున్నాం కదండి. అందులో కొంచెం సాల్ట్, ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి సాల్ట్. నేను వెల్లుల్లిపాయ కారం వేసానండి. ఆ వెల్లుల్లిపాయ కారం కూడా నీకు తర్వాత చూపిస్తాను. ఇంతేనండి మా వంకాయ ఫ్రై.